రాత్రి కాపాడు నడిపించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన సన్నిధానంలో ఇద్దరు ముగ్గురు కూడా వారి మధ్యన దేవుడు ఉంటాడని సెలవిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇద్దరు ముగ్గురు మధ్య ఉన్న దేవుడు మన ఆశను చూసి మనల్ని బలపరిచే దేవుడిగా ఆయన మనతో ఉన్నట్టుగా ఆయన నామాన్ని రుజువుపరుచుకుంటూ ప్రతి బిడ్డను కూడా దేవుని సన్నిధానంలో ఆశీర్వదించి క్రమక్రమంగా వర్ధిల్లింప చేయడానికి ఆయన మన ఎడలో ఉన్నాడని నమ్ముతూ అందరు పలుకుదానికి రీతిగా పరిశుద్ధ గ్రంథాలు మన చేతికి వస్తుంది దేవుడు మన కనపడు. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము దేవుడికి మహిమ కలుగనగాక. దేవుని యొక్క ఉన్నతమైన నామలో ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా వెంటాడేదిగా ఉంటుంది, మనల్ని ఎదికేదిగా ఉంటుంది దేవుని కృప. ఎందుకంటే దీని మీదలా ఆయన కృపను ఆయన అనుగ్రహించగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎవరు మనస్సు అయితే దీనత్వం కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో, దేవుని మీద ఆధారపడుతుందో వారి వెంట కృప అనేది వారిని వెంటాడి వెదికేదిగా ఉంది. కృప అంటే మనిషి దగ్గర మనము ఏదన్నా మేలు పొందినప్పుడు వారి దయ చొప్పున వారి కృప చొప్పున మేము పొందుకున్నాము. అదే రీతి దేవుని యొక్క నామంలో కూడా దేవుని కృపను మనం అనుభవించేటట్లుగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ బలపరిచే బంధైన దేవుడు ఇది నన్ను ఏమని చెప్తూ ఉన్నాడంటే, మనము ఒంటరిని కాదు, మనకు ఎవరు లేరు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. 1000 మందిలో మనం ఒంటరిమైన వారి పక్షాన్ని నేను ఉంటాను అంటున్నా. మన చుట్టూ 1000 మంది ఉంటారు, లేకపోతే మన వాళ్ళు 1000 మంది ఉంటారని మనం అనుకున్నా కానీ వారిలో ఒంటరైన వాడి పక్షంగా దేవుడు ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలిగిన కాక. 1000 మంది కూడా ఏమనుకుంటారంటే మాకు 1000 మంది ఉంటారనుకుంటారు, కానీ ఒక్కరిని ఒంటరం చేస్తే ఆ ఒంటరైన వాడి పక్షంగా దేవుడు నానని చెప్పేసి దేవుడికి మహిమ కలిగిన కాక. ఆ అనుభవం మనం అనుభవించేటట్లుగా ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి వృద్ధి చేయడానికి మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి దేవుడిగా ఆయన చేస్తున్న ప్రతి మేలును కూడా మనం అనుభవించడానికి ఇక్కడ వాక్యం చెప్పినట్లు ఈ వాక్యాన్ని మన జీవితానికి What happened? దేవునికి మహిమ కలుగునగాక. ఆ తోడైన దేవుని కృపను అనుభవిస్తూ భక్తుడైన దావీదు ఏమన్నాడంటే, కృపను గుర్తు నేను పాడతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇవాళ కృప అనేది ఒక మాటగా మనం వింటున్నాం. ఆ కృపలో ఏమంటే జీవం ఉంది. ఆ కృప ఏం చేస్తుందంటే లక్షల మంది ప్రజలలో నుంచి దావీదు ప్రాణాన్ని కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అంటే దేవుని మాటలు ఇప్పుడు ఏముందంటే శక్తి ఉంది, జీవముంది. దేవుని మాటలో కార్యం ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఆ మాటకు మనం ఎంత విలువలు ఇస్తామో ఆ మాట మనం ఏం చేస్తూ ఉంటుందంటే అత్యధికంగా మనకు ఆశీర్వదించి వృద్ధి చేసేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని లక్షణాలు మనం గమనించడానికంటే ముందుగా ఇదే ఉపవాస ప్రార్థన కూడికలోకి దరిదాపు 70-80 మంది దాకా చేరవలసిన రోజులు కూడా ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారిలో ఒంటరి అయిన వారి పక్షంగా నేను ఉన్నాను అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు దేవుడు ఉండటం మనకు లేదా, మనుషులు ఉండటం మనకు లేదు. దేవుడు ఉండటమే మనకు లేదు. దేవుడు ఉంటేనే మనకు విద్య, దేవుడు ఉంటేనే మనకు ఆనందం, దేవుడు ఉంటేనే మనకు ఐశ్వర్యము కూడా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే, మనం వినే మాట ఎటువంటి మాట తెలుసుకోవడానికి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వారందరూ కూడా విడిచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రత్యక్షతో, నేను ఈ మాటలు చెప్తున్నానంటే నా సొంతంగా చెప్పిన మాటలు కాదు, దేవుడు నా నోట పలికిస్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగునగాక. వారందరూ విడిచి వెళ్ళిన నేనున్నానని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మాటలు నా నోట పలికిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పలికిస్తున్న ఈ మాటలో జీవం ఉంది. గుర్తుపెట్టాను, ఈ మాటలో జీవం ఉంది. ఈ మాట ఏం చేస్తున్నట్టు కార్యము జరిగిస్తుంది. ఈ మాట మనం వృద్ధి చేస్తుంది. ఈ మాట మనల్ని ఆదరిస్తుంది, మనల్ని పోషిస్తుంది, మనకు ధైర్యం పుట్టిస్తుంది, మనకు శక్తినిస్తుంది, బలం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇన్ని కార్యాలు దేవుని మాటలో ఉంది. కనుక ఆ మాట వినటానికి ఎవరు శ్రద్ధ పడతారో, ఆ మాట వినటానికి ఎవరు
వారి యొక్క వినికిని సిద్ధపరుచుకుంటారు. ఆ వినికిని దేవుడు ఏం చేస్తారంటే జీవిస్తాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థం. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చూస్తూ ఉంటామంటే నిలబడ్డ సేవకును చూస్తాం. సేవకుడు చెప్పే మాట అది దేవుని నోటి నుంచి వస్తుందా లేకపోతే సేవకుడు తన సొంతగా చెప్తున్నాడా అనేది మనం గుర్తుపట్టలేని స్థితిలో అయితే అది కూడా తెలుసుకునేటట్టుగా ఇంకా నేను నీకు జ్ఞానం ఇచ్చి నడిపించబోతున్నానని ప్రభుత్వాలు ఇస్తారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ మాటలు నాంతరం నేను మాట్లాడుతున్నానా దేవుడితో మాట్లాడుతున్నానా అని నువ్వు ఎంత వచ్చిన నీకు తెలిసేటట్లుగా దేవుడు తన జ్ఞానంతో నడిపించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మనం దేవుని ఆత్మ చేత నూతన బలం పొందాలి. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని ఆత్మ శక్తిని పొందుకోవటం అంటే మనం అనుకుంటాం అన్ని భాషలో మాట్లాడితే దేవుని ఆత్మ శక్తిని పొందుకోవటం అంటే సపోర్ట్లు కొట్టడం ఇంక గట్టిగా ప్రార్థన చేయటం అని ఇంతవరకే మనం చూస్తాం. ఆత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మార్గంలో నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. మార్గంలో నడిపిస్తుంది. మార్గాలు అనేకములు ఉంటాయి. అనేకములు ఉంటే ఒక్క మార్గం మాత్రమే గమ్యం చేరటానికి సరైన మార్గంగా ఉంటుంది. ఆ మార్గాలు అనేకములు ఉన్నప్పటికీ కూడా గమ్యం చేరే మార్గంలో ఎవరు నడిపిస్తారంటే పరిశుద్ధాత్మలు నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పరిశుద్ధాత్మలు నడిపించేటప్పుడు మనమేం చేయాలి? ఆయనకి మనము అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నడిపించే ఆత్మకు అప్పగించుకోవాలి. ఆయన ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేస్తూ ఉంటే మనం ఆత్మస్వాధీనంలోకి వెళ్ళలేము. కనుక ఆయన చెప్పినట్లుగా ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే చిన్ననైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాం. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం చూస్తే ఆ చిన్ననైన మార్గమే పేరేం పెట్టాడంటే జీవము కలిగిన మార్గము. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మార్గానికి పేరేం పెట్టాడంటే ఏసే మార్గము అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఏసయ్య వెళ్ళిన మార్గంలో గుండా మనం వెళ్ళటానికి ఏసయ్య మనకు వేసిన మార్గముల గుండా మనం వెళ్ళటానికి ఇది జీవము కలిగిన మార్గము, ఈ మార్గము సత్యమైన మార్గం అని ఆయన దానికి పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఆ విధంగా వెళ్ళాలి అంటే హృదయములో ఏముండాలంటే సత్యము మనలో ఉండాలి. సత్యము మనలో లేనప్పుడు మనం ఏ మార్గంలో నడుస్తాం? చెడు మార్గంలో నడుస్తాం అన్నమాట. సత్యం మనలో లేనప్పుడు. సత్యమే మనలో ఉంటాను. ఆ సత్యం ఏం చేస్తుందంటే అది చెడు మార్గం అని మనం అటు పోనీకోకుండా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం మన దగ్గరికి ఎవరో వచ్చేది వారికి ఏదో చెప్పి పంపిద్దామని మనం అనుకుంటాం. కానీ వచ్చిన వారికి సత్యాన్ని చెప్పేటట్టుగానే సత్యం మనలో ఉంటే అదే మార్గంలో కూడా మనం తీసుకెళ్ళి దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఈ లోకంలో ఏం జరుగుతూ ఉంది, జరిగే దానిలో ప్రతిఫలం ఎంత, ఆ ప్రతిఫలం నేను పొందుతానా నీవు పొందుతావా అనే దాన్ని మనం గమనించుకోవటానికి ఇవన్నీ చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. సంఘము దేవుడు కట్టాడు. సంఘం అనేదాన్ని దేవుడు కట్టాడు. సంఘము దేవుని చేత కృప పొంది నడిపించబడాలి. ఆ కృప పరిశుద్ధాత్ముడు కూడా నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విధంగా సంఘము నీకు ఎక్కడ దొరికినా, ఈ విధంగా సంఘము నీకు ఎక్కడ కనబడినా సంఘంలో నువ్వు బ్రతికితే నువ్వు ధన్యురాలి అంటే దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్గంగా ఒక్క మనిషి పాపముతో ఇక్కడికి వస్తే, ఒక్క మనిషి మార్గం తప్పి ఇక్కడికి వస్తే వెంటనే దేవుని ఆత్మ గుర్తుపట్టి ఏం చేస్తుంది? ఆ మనిషిని సరిచేస్తాం, గర్జిస్తాం. వేరొక స్థలములో ఇది నా గొప్పతనం కాదు, దేవుని యొక్క గొప్పతనం. దేవునికి మహిమ కలుగునగాక. వేరొక స్థలములో మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క లోపల ఉన్న ఆ కల్మట్టం అంతటిని గుర్తించలేని పరిస్థితుల్లో మందగా చేరుతూ ఉన్నారు. జాగ్రత్త అని చెప్తున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు ఒంటరి చేస్తే నీ పక్షాన్ని దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వారెవరు రాకుండా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటే నీ పక్షాన్ని దేవుడు, ఆయన మాటలు వింటే దేవుడు అంటున్నాడు నీ పక్షం. దేవునికి మహిమ కలుగునగాక. సహోదరు రూపు ఉంది. ఆ రూపుని ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడా లేకపోతే సహోదరు కొరకు వచ్చిందా అంటే ఏం జరిగిందమ్మా మీరు చెప్పండి. నేను తనకు తాను రావాలనిపించింది. ఏసయ్య నువ్వు ఎక్కడున్నా ఆయన నిన్ను తేగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. మనం అనుకుంటాం ఇక్కడ కాదు, ఈ దేశం విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే అక్కడి నుంచైనా మనల్ని తీసుకురాగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి చెవినిచ్చి వినేవాటికి దేవుడు
ఆత్మ చెప్పే సంగతి గ్రహించుకోగలిగే వాడిగా ఉంటాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలిగిన కాక చెవినిచ్చి వినేవారు కూడా ఏం చేసుకుంటాడు, పోగు చేసుకుంటారు. దేవుడికి మహిమ కలిగిన కాక చెవినిచ్చి వినలేని వారిని పోగు చేయడం. టీచర్ కూర్చుని పిల్లలకు పాఠం చెప్తా ఉంటే పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా ఉంటున్నారో వాళ్ళని చూసి ఏం చేసి ఇంకా టీచర్కి ఇంకా కొత్త ఆలోచనలు వస్తాం, ఇంకా చక్కగా తేలిక మార్గం చూపిస్తాం. దేవుడికి మహిమ కలుగుతారు. అదే సమయంలో వెళ్తులేదనుకో ఏమో కూడా ఏమైపోయింది, అశ్రద్ధ వచ్చేది, తప్పలేదు. ఇక్కడ వినేవారిని ఆయన పోగు చేసుకుంటాను. నేను చెప్పే మాట కాదు, గ్రంథంలో రాసింట మాటలు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వింటాడు. ఆ చెవి గల వ్యక్తిని మనకందరికి ఉండే చెవులు, కానీ వినే చెవి కావాలి. దేవుడికి మహిమ కలుగునగా ఆ వినే చెవి కలిగిన వ్యక్తిని దేవుడు తన దగ్గరికి చేర తీసుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా మన కంటితో చూసి మన నోటితో పలికే ప్రతి మాట కూడా దేవునికి ఆయాసకరంగా ఉండక దేవునికి అనుకూలంగా ఉండేటట్లుగానే దేవుని గణపరచడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగా యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇక్కడ ఈ దినాన ప్రభు చెప్తున్న వాక్యం ఏంటంటే ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం. ప్రవక్త అంటే దేవుడు చేసే సంగతి ప్రజలకు తెలియజేసే వ్యక్తిని ప్రవక్త అంటాడు. దేవుడికి మహిమ కలుగునగా ఆ వ్యక్తి మనకు ఒక పాఠాన్ని దేవుడు నేర్పించబోతున్నాడు. ఆయన ఎవరు అంటే ఏలియా అని మనం చదువుతూ ఉన్నాం. దేవుడి యొక్క వాక్యాలు చూస్తే దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి, దేవునికి మహిమ కలుగునగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి ఆయన. దేవునికి మహిమ కలుగునగా ఏలియా మళ్ళా వస్తాడు అని రాశాడు పరిశుద్ధ గ్రంథం. మళ్ళా వస్తాడు, ఏం చేస్తాడు, నడిపించడానికి వస్తాడు. దేవునికి మహిమ కలుగునగా ఏలియా ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత నడుచుకుంటున్న వ్యక్తి. దేవునికి మహిమ కలుగునగా అదే వ్యక్తి మళ్ళా వస్తాడు అన్న దేవుని ఆత్మనే మళ్ళా పంపిస్తూ వచ్చే దేవుడు ఆ ఆత్మ మనల్ని కూడా కడుతూ ఉంది, మనల్ని కూడా నడిపిస్తూ ఉంది. దేవుడికి మహిమ కలుగునగా ఈ రోజున ప్రభు చెప్తున్నమాట పరిశుద్ధ గ్రంథంలో ఏలియా దేవుని పక్షమై నిలిచాడు. దేవుని పక్షమై ఒక్క నిలిచాడు. దేవునికి మహిమ కలుగునగా ఆ ఒక్క నిలిస్తే ఆ ఒక్కడి పక్షంగా దేవుడు ఏ విధంగా ఉన్నాడో గ్రంథంలో నుంచి మనకు చూపించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా రాజుల గ్రంథం దేవుని యొక్క లేఖనాల నుంచి మొదటి రాజుల కన్నా 18వ అధ్యాయము ఇక్కడ చూద్దాం. వాక్యాన్ని 17వ వచనం నుంచి చదువాము. దాదా ఇగో ఇక్కడ ఐకాన్ ఉండే ఇట్లా డబుల్ క్లిక్ చేసినప్పుడు అది డిలీట్ అయిపోతుంది. ఎందుకు ఇంత ముందు కూడా ఒకసారి ఒకటి అయింది అట్లనే. డబుల్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుందా? నేను మళ్ళా అండు చేస్తుంటుంటే ఇంతకుముందు ఫోల్డర్ క్రియేట్ చేసాను, అది కూడా గమనించినప్పుడు ఈ ప్రజలందరూ కూడా రెండు తలంపులతో ఉంటారు. ఒకటి వారు అనుసరించే దేవతను, మరి వారు సేవించే దేవతను బట్టి వారు ఆలోచనలు కలిగి ఉంటారు. తర్వాత రెండోది ఏంటంటే మరి ఏలియా ప్రవక్త చెప్తున్న దేవుని మాటలు కూడా వింటూ ఉన్నారు. రెండు రకాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మీరు ఎట్లా రెండు తలంపులతో ఉంటారు,
ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందరు. 2 తలంపుల మధ్య, దేవుడు కాదు, లేకపోతే ఇక్కడికి వెళ్తే మంచిదా అక్కడికి వెళ్తే మంచిది అన్నట్లుగా 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళు తడబడతా ఉంటారని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ తడబడే ప్రజలకు ఇప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు సమాధానం చూడండి. ఇక్కడ ఏమి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మరి మీరు ఎన్నాళ్ళు ఇక 2 తలంపులతో తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట కూడా పలకలేదంట. బయలు దేవుడు అనుకుంటున్నారా, మరి ఆయన అనుసరించండి. యెహోవా దేవుడు అనుకుంటున్నారా, ఆయన అనుసరించండి. ఇట్లా అటు ఇటుగా 2గా ఉండొద్దు అని చెప్పారు. తర్వాత చూసినప్పుడు 22 అవుతుంది. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తల అయిన వారిలో నేను ఒకడినే చేస్తున్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెహోవా పక్షాన్ని ఎవరున్నారు, ఒక్కడు మాత్రమే ఉన్నారు. ఏలియా ఒక్కడు మాత్రమే ఉన్నాడంట. బయలు పక్షంగా ఎంతమంది ఉన్నారు, 450 మంది ప్రవక్తలు ఆ బయలు దేవత పక్షంగా ఉన్నట్టు చేతన కలిగిస్తుంది. ఒంటరి అయిన వాడి పక్షంగా దేవుడు అంటారు. ఒంటరి ఎవరి కోసం అయ్యాడు, నిజమైన దేవుడి కోసం ఒంటరి అవుతూ వచ్చాడు. ఆ ఒంటరి అయిన పక్షంగా నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నదన్నమాట. చెప్తూ ఉన్నప్పుడు దేవుడి పక్షం ఏలియా ఒక్కడున్నాడు, యెజబెలు పక్షంగా బయలు దేవత పక్షంగా 400 మంది ప్రవక్తలు ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. ఇప్పుడు ఎవరు దేవుడు అన్నది తెలుసుకోవటానికి 2 ఎడ్లను మాకు ఇయ్యండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వారు వాటిలో ఒక దానిని కోరుకొని దాన్ని తొనకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవని. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుది. అయితే మనం ఈ పని చేస్తాం ఏంటి, దేవుడు ఎవరు, దేవుడు దిగి రావాలి, అగ్నిగా దిగి రావాలి. బయలు దేవుడు, యెహోవా దేవుడు ఎవరు. ఇప్పుడు 2 ఎడ్లను తీసుకురండి, కింద మనం అగ్ని ఏం పెట్టొద్దు. మరి ఆ ఎడ్లను మీరు ఒక దాన్ని దహించండి, మేము ఒక దాన్ని బలిపీఠం మీద పెడతాం అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అది చెప్పిన తర్వాత ఆ కట్టెలు పెరచండి, దాని మీద పెట్టండి అన్నాడు. 24 వచ్చిందో తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే అప్పుడు మీరు ఆ బలిపీఠం పెట్టి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. దేవునికి మహిమ కలుగునగా. 450 మంది వాళ్ళు ఉంటారు, ఒక్క వ్యక్తి ఉన్నాడు. నేనైతే యెహోవా పక్షంగా ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు మీ దేవత పక్షంగా ప్రార్థన చేయండి. ఎవరు దేవుడైతే వాళ్ళు దిగి వస్తారు అని చెప్తూ ఉంటున్నారు. దేవుడికి మహిమ కలుగునగా. మంచి దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు, మనల్ని విశ్వాసం కోల్పోయేటట్టుగా చేసే దేవుడుగా, విశ్వాసాన్ని బలపరిచేటట్టుగా చేసే దేవుడా. ఎట్లా బలపరుస్తాడు, కార్యము చేసి బలపరుస్తాడు. మన వినికిడి దగ్గరకు వచ్చి మాట్లాడి బలపరుస్తూ ఉంటాడు. లేకపోతే మనం నడిచే భాషలో ఆయన మనకు వెలుగుగా ప్రత్యక్షమై బలపరుస్తూ ఉంటాడు. రకరకాలుగా దేవుడు తన కార్యాన్ని మన పట్ల చేయగలిగిన దేవుడిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు ఈ ఏలియా ఏం చేస్తున్నాడంటే దేవుని పక్షంగా రోషం తెచ్చుకున్నాడు. నిజమైన దేవుని నేను ఆరాధిస్తూ ఉన్నా, ఆ దేవుడి పక్షంగా నేను నిలబడతాను, మీరు మీ దేవత పక్షంగా 450 మంది మీరు రండి, మీ ఎద్దుని మీరు తెచ్చుకోండి, బలిపీఠం మీద పెట్టండి, కింద అగ్ని ఏమి లేదు. తర్వాత నేను నా ఎద్దుని తెచ్చుకుని బలిపీఠం మీద పెడతాను, కింద అగ్ని ఏమి వెయ్యొద్దు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. దేవుడికి మహిమ కలుగునగా. ప్రార్థన చేస్తాం అని చెప్పారు. ఏ దేవుడి కట్టెలను తగుల చేత ప్రత్యుత్తరం ఇస్తున్నాం, ఆయనే దేవుడని నిశ్చయించకుండా రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే ఈ 400 మంది ప్రజలకు దేవుడు ఎందుకు తడబడతారు, ఏలియా చెప్తారు, ఎందుకు తడబడతారు, తడబడుకోకుండా మీరు ఉండాలంటే 2 తలంపులతో మీరు ఉండకోకుండా ఉండాలంటే నిజమైన దేవుని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము బలిపీఠం కడదాం, బలిపీఠం మీద పశువులు వదిలిచి అక్కడ పెడదాం, కింద అగ్ని ఏమి లేదు, మీరు కూడా ఏమయ్యదు, నేను ఏమి లేదు. అగ్నిగా ఏ దేవుడైతే దిగి వస్తాడో ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకుందామంటే ప్రజలందరూ కూడా ఏలియా మాటకు సరేనన్నారంట. దేవునికి మహిమ కలుగునగా. మంచి దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు, ఆయన నామాన్ని ఆయన రుజువు పరుచుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు
మొదట వాళ్ళకి అవకాశం ఇస్తూ వచ్చాడు. మొదట మీరే ప్రార్థన చేసి ఇంకా అగ్ని ఏమి లేదు. ఎందుకు అగ్ని వేస్తే కట్టెని ఆయన వండుకుంటే అంత కాలుతూ ఉంటుంది కదా, కింద అగ్ని ఏమి లేదు. మొదట మీరే ప్రార్థన చేయండి అన్నారు. తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారంట. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తున్నారు. పైన మా ప్రార్థన మీద ప్రార్థన చేస్తున్నారంట. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తే మధ్యాహ్నం వరకు వారికి ప్రత్యుత్తరం అనేది ఏమీ కూడా దొరకలేదంట. ఇదేం చేస్తూ ఉన్నారు, బలిపీఠం చుట్టూ గంతులు వేయటం మొదలు పెట్టారంట. తర్వాత వాడు ఒకవేళ నిద్రపోతూ ఉన్నాడేమో, మీరు లేకవలసి ఉందేమో మనకి గట్టిగా కేకలైనట్టు వీళ్ళు ఇంకా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారంట. వారి కత్తులతో, వారి శస్త్రాలతో వారి దేహాన్ని వారు పోల్చుకుంటూ కేకలు వేస్తున్నారు. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేస్తూ వచ్చేది. కానీ మాట అయినను ప్రత్యుత్తరము ఇచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను వారికి లేకపోవడం చెప్పేసి రాయబడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతమంది వాళ్ళు? 450 మంది. 450 మంది ఉదయం మొదలకి సాయంకాలం నైవేద్యం అర్పించే సమయం వరకు కూడా కేకలు పెట్టాను. దిగిరా 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 కేకలు పెడుతూ వచ్చారు. వాళ్ళు శరీరం కూడా గాయపడుతున్నారంట కత్తులతో. మరి ఇంత చేసినప్పటికి కూడా వారికి మాట ప్రత్యుత్తరం ఇచ్చిన వాళ్ళు లేరు. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది చూడండి. ఉపయోగిస్తున్నామా? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు కదా, అయిపోయింది. ఇప్పుడు మరి నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడిన ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములకు లెక్క చొప్పున 12 రాళ్లు తెచ్చి మరి ఆ బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. దాని చేత యెహోవా నామమున బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. దాని చుట్టూ 2 మానికల గీతాలను కట్టునంత లోతుగా సందకం ఒకటి ఉపయోగించి ఆ బలిపీఠం చుట్టూ ఏం చేశాడంటే గింజలు వేస్తే 2 మానికల గింజలు పడుతున్నాయి. అంత లోతు తొలగించాడంట చుట్టూ. తొలగించిన తర్వాత ఏం చేస్తూ వచ్చారు? దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క ఘనమైన నామం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే ఏలియా ఒక్కడే కదా నిలబడింది, యెహోవా పక్షంగా నిలబడిన ఒక్కడే, నేను ప్రార్థన చేస్తాను, నా దగ్గరికి రండి అందరు అన్నాడు. పిలిచిన తర్వాత ఏం చేస్తూ వచ్చాయంటే ఆ బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు యాకోబుని ఇశ్రాయేలు అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు అన్న యాకోబుకి మరి 12 మంది కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ గోత్రంలో లెక్క చొప్పున 12 రాళ్లు తెచ్చి ఇశ్రాయేలు దేవుడిని అక్కడ ప్రతిష్ఠించి మన చేతులు గడుతూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగాక. కట్టిన తర్వాత ఏం చేస్తారంటే 3 మార్లు ఆ బలిపీఠం మీద నీళ్లు పోపించాడు. ఫస్ట్లోనేసారి నీళ్లు విడిపించి 3 సార్లు నీళ్లు పోపించాడు. 3 సార్లు నీళ్లు పోసేసరికి ఈ కట్టెలన్నీ గడిచిపోయి ఆ బలి అర్పించే పశువు గడిచిపోయింది. తర్వాత చుట్టూ ప్రవహించిన కందకములంట నీళ్లు నిండిపోతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగా. కొన్ని పారేటట్లుగా నీళ్లు నిండుతూ వచ్చినాయంట. అప్పుడు 3 సార్లు అయిపోయిన తర్వాత అస్తమయ నైవేద్యము ఇప్పుడు వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా చేస్తూ ఉంటారు కదా. తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు
సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశారు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవ, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడు అని ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేసుకునని ఈ దినమున కనపరచము. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నీ సెలవు చొప్పున ఈ కార్యాన్ని చేస్తున్నానని నువ్వు ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీవు జనులకు కనపరచని చిన్న ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నాకు మహిమార్థంగా నీవు నిలబడ్డా నువ్వు చేయమంటే చేస్తూ ఉన్నావు అని జనులకు తెలిసేటట్లుగా మరి నీ కార్యాన్ని జరిగించాలి చిన్న ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, మనం ఇక్కడికి రావడానికి ఏం చేస్తూ ఉన్నామంటే 2 తలంపులతో ఉండిపోతాం. 2 తలంపులు ఎందుకని విస్తారంగా ఉండాలి, సంఘం అంటే పద్ధతిగా ఉండాలి, సంఘం అంటే మరి కోట్ల మంది ప్రజలతో కూడిందిగా ఉండాలి. రేపొద్దున సంఘానికి దూరం అయితే నువ్వు అనుకుంటావు కోట్ల ప్రజల్లో నుంచి నా ఆత్మ వెలువైబడింది అనుకోపోతున్నావు. కనుక తప్పించుకుని మార్గాన్ని చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామ మహిమార్థం మంచి దేవుడిగా, మహిమ కలిగిన దేవుడిగా ఇప్పుడు ఈ ఏం ప్రార్థన దేవుడు వింటూ వచ్చాడు. వెంటనే చూస్తే 37 వచ్చిందో, యెహోవా నా ప్రార్థన ఆలకించము, యెహోవా నీవే దేవుడు అని ఉన్నావని, నీవు వారి హృదయములను నీ ఖర్చుకు తిరుగు చేయవని నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రార్థన చేస్తాడు, ఎన్ని గంటలు చేస్తాడంటే చేస్తుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు యెహోవా అని ఉన్నావని ఈ జనులందరూ నీ ఖర్చు తిరిగేటట్లుగా నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నామ మహిమార్థంగా. అప్పుడు ఏం జరుగుతుంది, ఏలియా ప్రార్థన చేస్తే అతను ఇలాగ ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కత్తెరను, రాళ్లను, బుద్ధిని దహించి అందున్న నీళ్లను ఆరిపోజేసను. దేవునికి మహిమ కలుగునగా. వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చేసిన అగ్ని శిబిరాలు శిబిరా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ శరీరాన్ని కూడా గాయపరుచుకుంటున్నారు. బలిపీఠం చేసే గంతులు వేస్తూ ఉన్నారు. శస్త్రాలతో పోల్చుకుంటున్నారు శరీరాన్ని. ఎంత చేస్తున్నా కానీ శిబిరా చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేసే ముందు ఇంకేం చేస్తాడు, ఈ ఏలియా ఏదో అగ్ని తెచ్చి పెట్టాడు అనుకుంటారని ఇంకేం చేస్తూ వచ్చాయంటే 3 మార్లు ఆ బలిపీఠం నీళ్లు కొట్టించాడు. అట్లన్నీ గడిచిపోయి బలిపశువు కలిసిపోయి చుట్టూ నీళ్ళతో నిండిపోతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలారా, దేవుని మాత్రం జాగ్రత్తగా ఉందా. నువ్వు దేవుని కొరకు నీ హృదయాన్ని బలిపీఠంగా నువ్వు కట్టుకుంటే అక్కడ ఆయన ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, మనము దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వీలేక మనం ఏం చేస్తూ ఉంటామంటే వారి ద్వారా ప్రార్థన, వీరి ద్వారా ప్రార్థన, వారి ద్వారా ప్రార్థన చెప్పి మనం ప్రార్థన చేపించుకుంటాం. ఎందుకు మనకి తప్పు దిద్ది మన సరైన మార్గంలో కష్టాన్ని చెప్తారు దేవుడి మాట. మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తే, ఇప్పుడు ఏలియా హృదయంలో ఎవరున్నారు? నిండుగా యెహోవా దేవుడు ఆయనకి స్థానం ఇచ్చాడు. మరి ఎవరికి స్థానం లేదు. ఆయనతో ఉన్న ప్రజలందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా పక్షాన దేవుడు ఉన్నాడని ఆ దేవుడికి మాత్రమే స్థానం. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఆయన నీ పక్షంగానే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము 100 మందిలో ఒక్కలమైపోయి, లేకపోతే 1000 మందిలో ఒక్కలమైపోయినా మనము స్థానం ఇచ్చిన దేవుడికి అని దేవుడికి మనం చూస్తూ ఖచ్చితంగా ఆయన మన పక్షాన ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ స్థానం ఇచ్చి బలిపీఠాన్ని కట్టాడు. కట్టిన ఏలియా ప్రార్థన దేవుడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను ఇప్పుడు దాకా ఆ మిగిలిన వారు ఎక్కడున్నారు? 2 తలంపులతో ఉన్నారు. అంటే అటు బయలుకి స్థానం ఇస్తూ ఉన్నారు, ఇది యెహోవా దేవుడికి స్థానం ఇస్తూ ఉన్నారు. అంటే 2 తలంపులతో ఉన్నారు. కానీ మనకు దేవునికి అనేది లేకోకుండా మన కొరతలన్నీ తీర్చేది దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎప్పుడు కూడా మనము వాక్యము కొరకు ఆశపడాలి. వాక్యమే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యంలోనే ఏముందంటే జీవం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇప్పుడు వాక్యమైన దేవుని ఏలియా నమ్మకుని ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చిందంట. ఆ ప్రజలు బలిపడుతును గ్రహించి ఇక్కడ గొప్ప సంగతి దేవుని మీద పరిపూర్ణ ఆధారం. అది చిన్న విషయమైన అది పెద్ద విషయం, దేవుని మీద ఖచ్చితంగా ఆధారపడితే దేవుడు మనకు తప్పకుండా ఆయన సహాయం చేసే దేవునికి మహిమ కలుగున గాక. కొన్ని సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఆహాబు దగ్గర ఏలియా ప్రవక్త చెప్తూ ఉన్నాయి. అయితే ఆహాబు ఎవరికి రాజు అంటే దేవుని ప్రజలకే రాజు, ఇశ్రాయేలు ప్రజలకే రాజు. కానీ మనసు ఎక్కడ ఉంది? బయలు ప్రవక్త కదా. అంటే ఇతడు ఇక్కడ పైకి ఎట్ట కనపడుతున్నాడు, దేవుని బిడ్డ అన్నట్టు కనపడుతున్నాడు. కానీ తన హృదయం ఎక్కడ ఉందంటే బయలుదేవత మీద. అందుకే 2 తలంపులతో ఉండద్దు అన్నట్టు. మనం ఎప్పుడు కూడా ప్రభువుని నమ్ముకున్న మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన మీద మనసు పెట్టుకుంటే ఆ మనసుకి పూర్ణ శాంతిని కలుగు చేసే దేవుడు, దేవునికి మహిమ కలుగున కాక. ఆ మనసుకి నెమ్మదినిచ్చే దేవుడు, దేవునికి మహిమ కలుగున. చూడము చదువు ఆరోగ్యం 26వ అధ్యాయం 3వ వచనం. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాడంటే దేవుడు యెహోవా మనస్సు నీ మీద ఆనుకుంటూ వాళ్ళని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుదువు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడి మాటల్లో ఏది కూడా తీసేసేది. ఆయన మాట ఉన్నట్టుగా నెరవేర్చగలిగే దేవుడు. మనకే చేత కాదు, పరిపూర్ణంగా అదే ఆనుకోవటం అనేది చేత కంటే మనకు చేతనయ్యిందా ఖచ్చితంగా ఆయన మన పక్షాన ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏలగనగా అతడు నీ యందు నమ్మి విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక అతడు నా యందు విశ్వాసం నాకు కార్యం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, నాకు తోడుగా ఉంటాడు, నన్ను నడిపిస్తాడని దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు కాబట్టి దేవుడే నడిపాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఏలియా యొక్క విశ్వాసం కూడా అది. వీళ్ళకి 450 మంది ఉందా, నాకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే జీవము కలిగిన దేవుడు, ఆయన సైన్యానికి అధిపతి అయిన దేవుడు, ఆయన సర్వశక్తికి కారణభూతుడైన దేవుడు. కనుక ఆయన ఉన్నాడని చెప్పేసి నమ్ముకున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? పూర్ణ శాంతిని కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే దేవుడు 30వ వచనంలో సాగిలపడి యెహోవాయే దేవుడు అని శాఖలు వేసిరి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. 450 మంది పడి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యెహోవాయే దేవుడు. ఎందుకంటే ఈ ప్రజలు 2 తలంపులతో ఉన్నారు కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకున్నాం రండి అని పిలిచినప్పుడు ఇప్పుడు దేవుడు ఎవరంటే మరి ఆ మాటకు వాళ్ళందరూ ఒప్పుకున్నట్టు. ఎవరైతే దిగి వచ్చి ఈ దహన అగ్నిగా దిగి వచ్చి పడుకుని దహిస్తారో వాళ్ళు దేవుడని నమ్ముదామని అనుకున్నారు. ఇప్పుడు ఈ కార్యం జరిగినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆగిలి పడ్డారంట దేవుని దగ్గర. అంటే వారు తగ్గించుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. వారు తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగునగాక. వారి నోట ఒప్పింపు చేశారు దేవుడు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా దేవుడు చేసే కార్యం అది. దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే ఆయన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు వారిని భూమి మీద కానీ భూమి కింద ఉన్న వాటిలో కానీ ఆకాశం మందు ఉన్న వాటిలో కానీ అన్నిటి పైన ఎక్కువగా ఏసైనా నియమించాడు తండ్రి అయిన దేవుడు. నియమించిన దేవుని దగ్గరకు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి మోకాలు ఆయన దగ్గర వండేటట్టు, ప్రతి నాలుగు ఆయనే ప్రభు అని ఒప్పుకునేటట్టుగా చేస్తున్నాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు దేవుడు చేసిన కార్యం అది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? యెహోవాయే దేవుడు. భూలోకమంతా జరిగే కార్యం అది. మన కోసమే కాదు ఈ యుద్ధం చెప్పి భూలోకమంతా జరిగే కార్యం అది. ఆయనే ఒప్పింపజేస్తాడు. ఆయనే దేవుడు అని మనం చెప్పేటట్లుగా ఆయన ఒప్పింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కార్యానికి పూనుకున్న దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందు నష్టపోయాక నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయి ఉండొచ్చు అని దేవుడు చెప్పించాడు. చెప్పించిన దాన్ని బట్టి మన మనసు ఏం కావాలంటే మనకి ఇచ్చేవారిగా ఉండాలి. మన మనసు దానినే నమ్ముకుని ఉన్నప్పుడే మనకు దేవుడు రేపొద్దున దేవుడి దగ్గర ఒక బహుమానం అనేది మనకు దేవునికి మహిమ కలిగే దాకా ఆ బహుమానం ఏంటంటే
దేవుని బిడ్డగా ఆయన మనకు కిరీటాన్ని పెట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. కిరీటాన్ని పెట్టే దేవుడు. కిరీటం ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని దేవుని యొక్క వాక్యాలు ఏం రాయబడుతుందంటే రాజకుమార పుత్రిగా అంటారు. రాజకుమార్తెగా, రాజకుమారులుగా ఆయన పెంచుతూ ఉన్నాడు మనల్ని. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పిలిచి యొక్క గణపతి నామడు సంఘానికి జరగబోతున్న కార్యం ఇది. దేవునికి మహిమ కలుగునగాక. సంఘానికి జరగబోతున్న కార్యం, సంఘాన్ని దేవుడు ఎదుర్కోవడానికి రాబోతూ ఉన్నా, మేఘారూరుడై రాబోతున్న దేవుణ్ణి మనం ఎదుర్కోవటానికి ఈ విధంగా సిద్ధపడినప్పుడు ఆ సంఘానికి ఏం చేస్తారంటే రాజకుమార పుత్రికగా ఒక రాజు యొక్క యోగ్యత అక్కడ కనబరుస్తూ దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మహిమార్థంగా ఈ గొప్ప స్థితి ఎవరు కలుగు చేస్తారంటే దేవుని కృప కలుగు చేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కృప కలుగు చేస్తుందని చెప్పడానికి దావీదు మనకు జ్ఞాపకం. దావీదు ఎవరు అంటే మానుడిగా గొర్రెలు కాచుకుంటూ ఉండడం. ఈ దావీదు అనే వ్యక్తి చిన్నవాడు. ఈ చిన్నవాడిని మిగతా వాళ్ళని చదువుకుని విద్యల్లో అట్లా మరి ఆ యొక్క యుద్ధాల్లో ఆ విధంగా ఉంటూ ఉంటారు. ఈ బుడ్డాన్ని ఏం చేశారంటే ఆ యొక్క గొర్రెల దగ్గర వచ్చి గొర్రెల మందను కాస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఎవరో చూపించాడంటే దీనుడైన దావీదునే చూశాడు దేవుడు. ఆయన విలుపు రమ్మన్నాడు దేవుడు. ఆయన అభిషేకించమన్నాడు సమయాల ప్రవక్త ద్వారా. ఆయన్నే తీసుకెళ్ళి ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మహారాజుగా కూర్చోబెట్టాడు. దేవుడికి మహిమ కలుగునగా. హల్లెలూయా. మన స్థితి కూడా అది. మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో మనల్ని దేవుడు గొప్ప చేయడానికి ఈ విషయాలు మనం చెప్తున్నాం. మనల్ని దేవుని దగ్గర తక్కువని చేయడానికి కాదు, మనల్ని దేవుని పిల్లలుగా గొప్ప చేయడానికి ఈ మాటలు మనం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని బిడ్డలంగా గొప్పవారంగా ఉండటానికి ఇష్టమే. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే దేవుని పిల్లలుగా దేవుడికి మనం ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మనల్ని కూడా ప్రథమ స్థానంలోనే ఉంచుతాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది ప్రథమ ఫలముగా ఆయన మన పెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ప్రపంచత ఈ యోగ్యత సంపాదించుకోవడానికి మనము 2 తలంపులతో ఉండకూడదు. ఆయనే దేవుడు నమ్ముకుని ఆ ఎందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని అంత ఘనమైన స్థితికి ఆయన తీసుకెళ్లే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. అందుకొరకు దేవుడు ఏమన్నాడంటే నా గురించి నా స్వరాన్ని వెళ్తుంది, నా స్వరాన్ని రోజుల్లోకి వచ్చి నాటం వేస్తూ ఉంటే వెలుపులు తెలుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగా. కనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుడు అందిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది జీవము కలిగిన దేవుని నేతని మనం గుర్తుపట్టుకుని ఆ స్వరాన్ని ఆయన ఎద్దకు అదే కార్యం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మీరు జరిగిస్తున్న ఈ కార్యములో నేను కూడా పాలుభాగస్తురాలుగా ఉండాలని, నేను కూడా నిలవాలని మీకు నాకు ఆశ అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. మనలో అటువంటి ఆశ అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ ఆశపడిన ప్రాణాన్ని ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. ఇంకా చూసినప్పుడు దేవుని నామ మహిమార్థంగా మన జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలు మనం అనుభవించడానికి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా మనస్సును ఎట్లా నిండుకున్నదంటే యెహోవాయే దేవుడు అని నిండుకున్నాడు. ఇది వేరొకటి తన మనసులో లేదు కాబట్టి ఎవరైతే దేవుడు ఆయనే అని నమ్ముకుని నిలబడ్డాడో నిలబడిన వ్యక్తి పక్షంగా దేవుడు నిలబడి దేవునికి మహిమ కలుగునగా. అందుకే అనేక సార్లు చెప్తున్నాడు దేవుడు మన సువార్తలు వింటున్నాడు. సువార్త పక్షంగా మనం నిలిస్తే మన పక్షంగా దేవుడు ఉంటాడు. ఇక మీరు బెదిరించే వారికి బెదిరిపోవద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మన జీవితాల్లో మన కళ్ళకు తట్టినట్టుగా దేవుని క్రియలను మనం చూడబోతూ ఉన్నాం. నమ్ముదాం. దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ మహిమార్థంగా ఆయన నిలబెట్టుకుని దేవుడు ఉన్నాడని ఎవరు చూపించాలి? ఎందుకు చూపించాలి అంటే లోకంలో ఉన్న ప్రజలను రక్షించటం. మనం గొప్పవాళ్ళమని కాదు, కానీ లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి నువ్వు నిలబడు అన్నాడు దేవుడు. నువ్వు నిలబడు. ఏలియా నిలబడ్డట్టుగా నువ్వు నిలబడితే నీ పక్షంగా నేనుండానని లోకానికి చూపిస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ మహిమార్థంగా ఒకానొక దినంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం నుంచి నాకు తెలియదు. నన్ను నిలబెట్టిన నువ్వు నిలబడు, నీ బోధకుడిని నేను అన్నాడు దేవుడు. మాట్లాడేది నేను అన్నాడు దేవుడు. ఆయన మాట్లాడి ఆయన నడిపిస్తున్నందుకు ఆయనకి మహిమ కలుగునగా. హల్లెలూయా. మా స్థితి కూడా మా పరిస్థితులు ఎటువంటి అంటే దేవుడు నిజమైన దేవుని ఎరగని స్థితి, దేవుళ్ళు అనుకుంటున్న వారిని ఆరాధించిన స్థితి,
అటువంటి స్థితి నుంచి నిజమైన దేవుని దగ్గర నిలబెట్టుకున్న దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునే దాకా తీసుకున్నందుకు ప్రపంచ ఈ గొప్ప భాగ్యానికి దేవుడు ఇప్పుడు మనల్ని తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగునే దాకా. అయితే మనం ఎట్లా ఉండాలంటే మీరు నిజముగా దేవుని సన్నిధిని అనుభవించి దేవుని సన్నిధిని ఆనందిస్తూ ఉన్నారని మనసు పెట్టుకోవాలి. అప్పుడే నీ ఆనందాన్ని బట్టి నీ సంతోషాన్ని బట్టి దేవుడు ఇంకా ఏం చేస్తారంటే నేను వృద్ధి చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునే దాకా. మనకి సంతోషం ఉండదు. ఎందుకని ఉండదంటే అప్పుడు మనమే కదా ఉంది అని. అందుకని మనకు సంతోషం ఉండదు అన్నమాట. అది ఒక మందులోకి వెళ్ళామనుకో అప్పుడు ఏం చేస్తూ ఉంటాం ఇంతమంది ప్రజల్లో ఆరాధించుకునే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడని సంతోషపడుతూ ఉంటాం. ఇక్కడ గమనించుకోవాలి, దేవుడు ఒకానొక దినాన గొర్రెలను మేకలను వేరు చేయబోతుంది. గొర్రెలు ఎవరు అనగా దేవుని మాట విని దేవునికి లోబడిన వారిని గొర్రెలు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు గొర్రెతో పోల్చడంటే మనం చూస్తూ ఉన్నాం గొర్రె ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా కాసేవాడిని గుర్తుపెట్టుకుంటాం. దేవునికి మహిమ కలుగునగా. కాసేవాడి స్వరం ఏమింటది. దేవునికి మహిమ కలుగు. ఆ పక్కన ఎవరి నుండి పిలిచినా అసలు ఆలోచించు ఆ దగ్గరికి రాదు. ఎవరైతే ఆ గొర్రెలు కాస్తూ ఉన్నారో ఆ గొర్రె కాసే వ్యక్తి కనపడుకోకుండా ఎక్కడ దూరం నుండి పిలిచినా కానీ ఆ స్వరాన్ని గుర్తుపెట్టి పరిగెత్తింది. దేవునికి మహిమ కలుగుతా. అందుకే దేవుని పిల్లలంగా మనము కూడా దేవుడు చెప్తున్నాడు గొర్రెల్ని మేకలను వేరు చేయబోతున్నాం. మేకలు ఏం చేస్తూ ఉంటే కాపరి వాడి గారు అదే మీరు గమనించండి తర్వాత అయినా కానీ ఆ మేకలు ఏం చేస్తుంటే ఎప్పుడు కూడా ఎక్కడ పచ్చకుండా అక్కడ పోదామని వాటి ఇష్టానుసారం వెళ్ళిపోతాం. గొర్రెలు మాత్రం అట్లా ఎప్పుడైనా చూడండి ముందుగానే కనపడతా ఉంది. దేవునికి మహిమ కలుగుగా. అటు ఇటు అదే మేకలు చూస్తే మనకు అటొక ఇటు కూడా పోతాం. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఇంటిని మన జీవితంలో చెప్తున్నాడు. నువ్వు కాపరి స్వరాన్ని గుర్తుగా నిజమైన కాపరి నాతో మాట్లాడుతున్నాడని కాపరి స్వరాన్ని గుర్తుగా ఆ కాపరి యొద్దకు నువ్వు వస్తే నిన్నే ఏమంటున్నాడంటే నా స్వరం నిన్నే వచ్చిన గొర్రె అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునదంట. ఆ గొర్రెలకి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన చేతుల్లో భద్రం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునదాక. ఆ గొర్రెల మీదకి ఏ దుష్ట మృగం వచ్చినా ఆ గొర్రెల మీదకి ఏ దొంగ వచ్చినా ఎవడు అపహరించుకోవటానికి వీలు లేకుండా ఆయన కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునదాక. అని క్రీస్తు చేస్తున్నట్టున్న ప్రభు చేత ఆ విధంగా గనులు కావాలని దేవుడి మాటలు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునదాక. ఇప్పుడు ఏలియా ఒక్కడైనప్పటికి కూడా ఏలియా మనం విన్నాడు. ఏలియా చేసిన ప్రార్థన ఏంటంటే అయ్యా జనులను ఆ తట్టు తిప్పాలి, నువ్వు జనులు నీ తట్టు తిరిగేటట్లుగా నీవే దేవుడు అని కనపరుచుకున్నాడు. అంతే. ఇప్పుడు జనులందరూ ఏమని చెప్తున్నారు? ఏలియా దేవుడు అంటున్నాడా? అంటున్నా. యెహోవాయే దేవుడు. దేవుడికి మహిమ కలుగునదాక. కనుక ఇక్కడ నిలబడిన నన్ను కూడా నా విషయంలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అన్నక్క మనకు దేవుడు అన్నట్టుగా లేకపోతే అన్నట్టే మనకు వేదం అన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుడు ఆయన మాట్లాడుతుండే మనకు సత్యమైన మార్గం అని మనం విరిగి ఆయన దగ్గరకు మనం రావాలి. దేవుడికి మహిమ కలుగునదాక. క్రీస్తు యేసునందున ప్రపంచం ఆలోచనకర్త ఆయన ఆలోచన చెప్పి నడిపించేది. ఆ ఆలోచన చెప్పి నడిపించేది ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే నీ మనస్సులో ఆలోచన పుట్టిస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి, మరి ఎవరిని సేవించాలి, ఏ విధంగా ఉండాలి అని ఆలోచన రకరకాల ఆలోచనలు మనలో పడుతుంది. ఈ వచ్చే ఆలోచనలన్నింటిలో నుంచి కూడా నేను వేరు చేయటానికి ఆయన గొప్ప క్రియలను జరిగించటానికి నేనున్నాను అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునదాక. హల్లెలూయా. ఉన్నాను అని చెప్పిన దేవుడు మనం విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఉన్నాను అని చెప్పిన దేవుడు మనం చూసి విడిచిపెడతాడంటే విడిచిపెట్టాడు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనము చూసి నమ్మేదానికంటే చూడకుండా నమ్మితే ధనిలము అంటున్నాడు. ఇప్పుడు మనం చూసి నమ్మకం వేసి నిజంగానే ఆ పక్షంగా దేవుడు ఉన్నాడని ఈ కార్యం చేసి నాకు చూపిస్తేనే నేను నమ్ముతాను అన్నావు అనుకో, నీకంటే చూడకోకుండా వచ్చేదని ముందు వారు ధనిలు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునదాక. దేవుని నామ మహిమార్థంగా ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడని చూసి వచ్చారా, చూడకుండా వచ్చారంటే దేవుని నామ మహిమార్థంగా కార్యములు జరిగినాయా, ఇంకేమన్నా జరిగిందా అంటే దేవుని కృప మనతో మాట్లాడుతున్న స్వరాన్ని విని మనం వచ్చే దేవునికి మహిమ కలుగునదాక. ఆ స్వరాన్ని మన కాచి కాపాడి కృప చూపించి నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునదాక. దేవుని కార్యములు మన వెంట వస్తుంది అని చెప్తూ వచ్చాడు. దేవుని యొక్క అద్భుతమైన కార్యములు మన వెంట వస్తుంది. అద్భుతమైన కార్యములు మన వెంట వచ్చేదాకా మనం ఇక్కడ వేసి ఉంటే కార్యములు జరిగిన తర్వాత మనం మొత్తం అంటే
దేవుడు అంటాడు, నువ్వు కార్యాన్ని చూసి వచ్చావు, నన్ను చూసి రాలేదా. ముందు ఆయన మాట్లాడాడు, మాట్లాడిన మాటలు వినలేదు, మాటకు స్థానం ఇవ్వలేదు, కార్యాన్ని చూసే నువ్వు వచ్చావని. అది యవ్వన మనసు దేవుని మీద ఆధారపడుతుంది అంటున్నారు. మాట మీద ఆధారపడాలి, దేవుని మాట మీద ఆధారపడాలి. మాటలోనే జీవం ఉంది, మాటలోనే శక్తి ప్రభావం ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. మాట చేతనే సర్వ సృష్టిని ఆయన సృజించాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మాటకు మనం విధేయత చూపించేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా పెండ్లి విందును గుర్తు చేస్తున్నాడు దేవుడు. పెండ్లి విందు ఉంది, మీరు సిద్ధపడండి, పెండ్లి విందు కొరకు మీరు రావాలి అని ఒక పత్రిక దేవుడు భూలోకానికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ పెండ్లి విందు ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది పరిశుద్ధ గ్రంథాలు రాయబడుతూ వచ్చింది. అంటే కొన్ని మాటలు నేను చెప్తున్నాను. దేవుని నామ మహిమార్థంగా పెండ్లి విందుకు వెళ్ళాలంటే పెండ్లి జరిగిద్ది అని నమ్మితేనే వెళ్తామా, లేకపోతే పెండ్లి విందు అయిన తర్వాత వెళ్దాం అనుకుంటామా? జరిగిద్ది అనే విశ్వాసంతో వెళ్తాం. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని సన్నిధిలో కూడా మనం అదే రీతిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. పెళ్లి పత్రికలు తీసుకొచ్చారు, మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పెళ్లి జరిగిద్ది అనే విశ్వాసంతో మనం అక్కడికి వెళ్తాం. పెళ్లి జరిగిన తర్వాత అది చూసి వెళ్దాం అనుకుంటాం అంటే వెళ్ళాం, అట్టగాదు, ముందే వెళ్తాం. దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ తర్వాత నిన్ను జరిగేటప్పుడు నేను వస్తాను అంటే నువ్వు ముందు సిద్ధపడలేదంట అన్నాడు లేదు పరిశుద్ధ గ్రంథం. అన్నా నీకు పెళ్లి వస్త్రం లేదు, తీసుకెళ్ళి అక్కడేమన్నాడు, చీకటి బిలాములో పడేయండి అన్నాడు. ఆ పెళ్లి యజమానుడు చీకటి బిలాములో పడేయండి, వస్త్రం లేకుండా వచ్చి. ఇప్పుడు దేవుడు నీకు ఈ మాటను ఇచ్చే రక్షణ ఇస్తున్నాడు. రక్షణ అనే వస్త్రాన్ని నీకు కప్పుతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని కృప ఆ విధంగా మన వెంటాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. మంచి మార్గంలో ఆయన మన నడిపించే సంగతులన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దేవులందరూ కూడా యెహోవా అనే దేవుడని శాఖలు వేసరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీక బయలు ప్రవర్తన పట్టుకొని వారికి సెలవుగా చెల్లు వారిని పట్టుకున్నది. ఏలియా కీచోని వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను. అయితే ఇక్కడ ఎందుకు ఈ కార్యం జరుగుతూ వచ్చిందంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టారు. ఎవరైతే విందుకు రారో విందుకు రాని వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే వదకు అప్పగిస్తూ ఉన్నాడు. చదవండి, ప్రకటన గ్రంథంలో రాయబడి అక్కడ వధించబడి యుద్ధం జరిగింది. అక్కడ యుద్ధంలో వధించబడుతుంది. అయితే ఆ యొక్క మాంసం అంతా ఆకాశ పక్షునికి ఆహారం అవ్వబోతుంది. ఇది ఏలియా కూడా చేసిందండి. అందుకే ఏలియా రాబోతున్నాడు అని మళ్ళీ రాసింది, ఏలియా వస్తాడు అని మళ్ళీ రాసింది. పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రయాసపడి కడుతూ ఉన్నప్పుడు నువ్వు చేరలేదా, కడుతూ ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడలేదా? తర్వాత ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. యుద్ధములో సంహరించబడు. అటువంటి స్థితి రాకముందే మనల్ని మేలు కలుపుతూ ఉన్న దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు 7 ఏళ్ళు కూడా పరలోకంలో ఆయన సేవించి ఆయనతో ఉన్న ప్రజలకు ముందు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని పిల్లలంగా మనం దేవునితో యుగాయుగాలు గడిపేటట్లుగా ఆయనతో సహవాసం చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది. అక్కడ ఆకలి లేదు, దర్శక లేదు, కన్నీళ్ళు లేవు, వేదనలు లేవు, అన్ని సంతోషకరమైన పరిస్థితులు. దేవునికి మహిమ కలుగుతుంది. నిమజ్జనాన్ని కూడా చెప్పించారు. మీరు చెప్తున్న మాట నాకు ముందుగా చెప్తున్నాడని చెప్పే సహోదరు చెప్పి ఏమని, సంగమా 1000 ఏళ్ళ పాలన కొరకు సిద్ధపడు అంటున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. సంగమ 1000 ఏళ్ళ రాజ్యంలో ఉండటానికి సిద్ధపడని చెప్పిస్తున్న మాట సహోదరి ఆమెకు తెలుస్తా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నీ ఉండగానే తెలియదు. కానీ ఏం చెప్తున్నాడు దేవుడు? ముందుగా సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నామ మహిమార్థంగా మన జీవితంలో ఆయనే వచ్చి మనం ఆయన గుర్తుపట్టి చేసి ఆయనే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా దేవుడో కాదు అన్నట్లుగా మనం అపనమ్మికతో ఉండకూడదు. దేవుడు అని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వాడిని ఆయన కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వాసం లేకోకుండా ఉన్న ప్రజల్ని కాపాడబడలేదు కనుక అటువంటి స్థితి నుంచి తప్పించుకోవటానికి ఈ గొప్ప సంగతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు బలిపీఠం దేవుడు మనలో నివాసం చేయాలంటే మనం ఎక్కడ దీన్ని కట్టుకోవాలంటే మన హృదయమే దేవునికి మహిమ కలుగుతుంది. హృదయమే దేవుని యొక్క ఆలయం అంటున్నారు. ఆ హృదయంలో దేవునికి స్థానం ఇలా వేరొకరికి స్థానం ఇచ్చేవారికి మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుతుంది. వేరొకరికి స్థానం ఇచ్చేవారికి మనం ఉండకూడదంటే
మరి నా చుట్టూ పరిస్థితులు అట్లా ఉండే నేనేం చేయాలి అంటారు. అయితే దేవుడికి నీ మనసును అప్పగించు, దేవుడికి నీ హృదయాన్ని అప్పగించు. నీ మనసు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి మార్గం అంతా ఆయన సరళం చేశారు. ఇటు మీదట మార్గం అంతా ఆయన సరళం చేశారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ ఘనమైన దేవుని దగ్గర బ్రతకడానికి ఇది నన్ను మనల్ని తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఆ సత్యము చేత మనల్ని బలపరిచి ఆయన కృపతో మనల్ని జీవించి ఆశీర్వదించడానికి దినం తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆయన ఎన్ని దినాలు ఉన్న దేవుడు అంటే యుగాలు ఉన్న దేవుడు, యుగాలు ఉన్న దేవుడు. ఒకసారి ఎదురు పత్రిక చూడండి. ఎదురు పత్రిక 13వ అధ్యాయం. ఎదురు పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి నిన్ను ఏమాత్రమా వీడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వరమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారికి జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం చూస్తే ఉదాహరణగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం అంటే ఇంత తెలియదు. నన్ను దేవుడే నా నోట తన మాటలు ఇచ్చి నిలబెట్టిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? మిమ్మల్ని నడిపించే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మీరు కూడా స్థిరపడండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు దాకా ఏలియాను గురించి మనం చెప్తూ వచ్చు. ఏలియాను జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి? ఏలియా ఒక్కడైన దేవుడి పక్షంగా ఉంటే ఆ ఒక్కడి పక్షంగానే దేవుడు అన్నాడని ఆయన జ్ఞాపకం చేసుకుని మనం స్థిరం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ విధంగా ఉండాలని చెప్తున్నారు. తర్వాత అనుసరించండి. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏలియా కొన్ని తరాల ముందుగా ఆ తరంలోనైనా ఈ తరంలోనైనా ఆయన అక్కడున్నాడంటే ఒకటే రీతిగా ఉన్నాడు. ఎందుకని ఆయన నమ్మిన వారి పక్షంగా ఆయన ఉండటానికి ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక మనం ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు అధైర్యం కలుగుతూ ఉందా? నేను నడిపిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసి వారు విశ్వాసంతో వారిని నడిపిస్తూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏలియాను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. మోసేను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేం కలుగుతుంది? ధైర్యమే కలుగుతుంది. అట్లా జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చిత్తానుసారంగా మన బ్రతుకుని ఆయన బలపెట్టి నడిపించడానికి దేవునికి మహిమ కలుగునగాక. అంతేకాకుండా ఇక మీదట దేవుని దగ్గర కన్నీరు దాచి మనం ప్రార్థన చేసిన దేవుని దగ్గర మనస్ఫూర్తిగా మన మనసును ఆయన మీద ఆధారపడేట్లుగా చేసుకున్నా దేవుడే మనకు సహాయం చేసి ఆయన కార్యాభివృద్ధిని మనలో కలిగించే దేవుడిగా ఆయన కృపను మనం పొందుకున్నామని నమ్మి ఆమెను పలుకుదాం. ఆమె ఎప్పుడు కన్నీరు గారుస్తామంటే చిన్న పిల్లలు ఉంటారు. అమ్మ దగ్గర ఏదైనా తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కన్నీళ్లు గారికి చేసి, ఎందుకని అమ్మే కాబట్టి ఇచ్చిద్ది అనే విశ్వాసం వారిలో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. లేకపోతే నాన్న దగ్గర తీసుకోవాలనుకున్నాం. చిన్నపిల్లలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు అంటున్నారు చిన్నపిల్లలు ఇలాగానే మనం దేవుని దగ్గరికి రావాలి. అయితే ఆ తండ్రి దగ్గర నుంచి తీసుకోవాలి, లేకపోతే తండ్రి దగ్గర నుంచి తెచ్చించుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి కాబట్టి తండ్రి దగ్గర ఏడుస్తారు. వేరొకళ్ళు అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఏడుస్తారా? ఏడవ. తల్లి కాకుండా ఇంకొక ఆమె దగ్గర అడిగి ఏడుస్తారా? ఏడవరు. ఆ విస్తారన్నా తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. తల్లి ఇవ్వకపోయినా ఏడుస్తూ ఉంటారు. ఏసయ్య ప్రేమ తల్లి లాంటి ప్రేమ, ఏసయ్య ప్రేమ తండ్రి లాంటి ప్రేమ. ఈ తల్లి తండ్రి లాంటి ప్రేమను మనం గౌరవించాలి, మనం సన్మానించాలి. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఆయన మన కన్నీటిని చూసి, మన వేదన చూసి, మన దుఃఖాన్ని చూసి ఆయన దాటిపోదు. ఎప్పుడు నువ్వు ఆయన నాకు ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావు, ఆయన మనం దాటిపోదు. చిన్న బిడ్డ మనకు నమ్మకం అంటూ ఏంటో తెలియదు, కానీ అర్థం చేసుకోవాలంటే తల్లి ఎదుటే నిలమ రాత్రి కావాలంటుందా ఇచ్చేదాకా అక్కడే ఏడుస్తుంది. ఎందుకని అమ్మాయి కాబట్టి ఇచ్చింది, ఏడ్చినా ఇచ్చింది, డబ్బులన్నా ఇచ్చింది, ఏం చేసింది ఇచ్చింది. ఆ అమ్మ స్థానంలో ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చి నిలబడ్డారు. ఆ బిడ్డ ఆరోగ్యానికి కూడా ఏడుపుతారు.
అడగలేదు. అది ఎందుకని చిన్నబడిలో ఏం లేదు, అమ్మం లేదు. వాక్యం నీకు అమ్మలాంటి, వాక్యం నీకు తల్లి లాంటి, వాక్యం నీకు తండ్రి లాంటి. దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ అనేకుని బ్రతికించడానికి మన మనసులు దేవుని అంటూ స్థిరపడిన దాకా హల్లెలూయా మోకరితో ప్రార్థన చేస్తున్నాం. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా ఆయన మనతో ఉన్నాడు. మంచి మాట్లాడిన మనకు తెలియపడుతూ శ్వాసం నీటి శ్వాసాన్ని బట్టి నువ్వు అడిగిన దాన్ని పొందుకుంటావు. ఎవరి మీద మనతో మనం పెట్టుకుంటూ అందరి స్థితిలో మనం ఉంటాం. కనబడి స్థితి నుంచి మనల్ని విడిపించి దేవుడు మన తండ్రిగా మన దేవుడిని గాలించి పోషించేటప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడిన పెళ్ళైన దేవుడిని కనపడుతూ విజ్ఞాపన ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి వాక్యము ద్వారా ధైర్యం పొందిన ఏ బిడ్డైనా దేవుని మాటను నా వినికిడిలో జీవించినట్టుకు స్తోత్రం అంటూ ప్రార్థన చేసి ప్రభునామని కనపడతాం. పరిశుద్ధుడు 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 మాత్రమే విశ్వాసం పరిపూర్ణంగా మన మనసు దేవుడు మనకు సహాయం చేయాలని విశ్వాసంతో దేవుడు నా మహిమార్గంలో ప్రార్థించారు. ప్రేయర్ చేయండి. సిస్టర్ ప్రేయర్ చేస్తాం. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతము. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నిలబెట్టువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. కృంగిపోకనే సాగిపోదును. నీ కృప నా తోడు ఉన్నది. ఇది అది ఎరుకైనను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నేను అలయక సాగేదనయ్యా. పరిశుద్ధుడు, పరిశుద్ధుని వాకు, పరిశుద్ధుడి వాకు నాలో నెరవేరును గాక అని ఆమేన్ పలుకుతున్నాను. యేసయ్య, నాలో మాలో అందరిలో యేసయ్య మీ చిత్తమే నెరవేరాలి, మీ వాక్యే నెరవేరాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నీ నీతి వలనే అయ్యా, మా నీతి వలన కానే కాదేసయ్య. ధన్యులమేసయ్య, ధన్యులము. నీ నీతి వలన మేము పొందుతున్న భాగ్యము ధన్యులమేసయ్య, ధన్యులమేసయ్య. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ మార్గములో నడిపిస్తూ తండ్రి దేవ మేము అలయకుండా కొనసాగుటకు సహాయము చేస్తున్న దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములేసయ్య. నిలబెట్టు వాడవు తండ్రి దేవా, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. అలయక సాగటానికి కృపనిచ్చేవాడు నీకు స్తోత్రము, 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 స్తోత్రం. నీ సిద్ధపాటులో మేము ఉండగలటకు మాకు ఇచ్చిన ఈ ధాన్యతను బట్టి వేలాది స్తుతులు, స్తుతులు, స్తోత్రములేసయ్య. నడిపించువాడా నీకు స్తుతులు, స్తోత్రములేసయ్య. గొర్రె విందుకు రాగలటకు సహాయం చేసిన దేవా నీకు స్తుతులు, స్తోత్రములేసయ్య. వదకు కాదు తండ్రినైనా నీతో విందుకే పిలుచుకున్న దేవా నీకు స్తోత్రము, స్తోత్రమేసయ్య. పరిశుద్ధ దేవుని నామములో పరిశుద్ధపరుస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రములేసయ్య.
విరిగి నలిగిన హృదయమును చూసి తండ్రి నాయన నువ్వు మాట్లాడి ఆదరించే దేవా నీకు స్తుతులు 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 స్తోత్రము. నువ్వు నిజమైన దేవుడవని నువ్వు కనపరుచుకునే దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. ఒంటరినైనప్పటికీ తండ్రి నాయన నువ్వు నిలబడతానంటున్నావు దేవా. ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఈ ధైర్యంను బట్టి మీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. గొప్ప దేవుడవు యేసయ్య. ప్రతి విశ్వాసి హృదయంను చూసి నిన్నుబడే దేవుడవు తండ్రి నాయన మీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. నిలకడ జీవితంతో భాగ్యముతో ఆశీర్వదించిన దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమగలిగిన దేవుడు, మహామహిమగలిగిన దేవుడు, మహారాజుగా రాబోతున్న దేవుడు, మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఆ ఘనమైన దేవుని గణపరుస్తూ నీ అండి నన్ను గుణపరిచి స్థిరపరిచి నీ నామాన్ని గణపరిచి బిడ్డగా నన్ను దీక్షించమని మరొకరం ప్రార్థించారు. మహోన్నతుడా, గొప్ప దేవ, బలవంతుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మీ పాద సన్నిధికి వచ్చాము తండ్రి ప్రభునైనా. మీ కృపలతో దేవా ఇక్కడికి రావాలి. సత్యము తండ్రి అంటే నీ మార్గంలో మేము ఉండే దేవా. నీ బిడ్డలుగా మేము ఉండాలి అంటే మేము ఇప్పుడు సత్యమే మాట్లాడి నీ కృప మాకు కావాలి దేవా. పూర్తిగా అందరం ఉంటాము. పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు, నిత్యుడకు తండ్రి, మనందరితో మాట్లాడి మనందరి హృదయాన్ని బలపరుస్తూ వచ్చాడు. మనందరూ హృదయాన్ని ఆయన ఎందుకు ధైర్యపరుస్తూ వచ్చాడు. ఆయన పక్షంగా ఎవరైతే నిలుస్తున్నారో ఆయన మన పక్షంగా నిలిచి ఆయనే దేవుడని నిన్ను నిలబెట్టుకుని మనల్ని నిలబెట్టుకుని లోకానికి చూపించే తండ్రిగా ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంది కనుక దేవుని నామ మహిమార్థంగా మరొకరు ప్రార్థన చేయండి బ్రదర్. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మీకు వందనము స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనము స్తుతులు స్తోత్రములు దేవా. అవును తండ్రి ప్రభా, మీ ప్రేమ ఎప్పుడు కూడా చల్లారదు తండ్రి ప్రభా. మా ఎడ్ల తండ్రి ప్రభా, మీ కృప ఎప్పుడు కూడా మా ఎడ్ల చల్లారదు తండ్రి ప్రభా. వందనములు దేవా, వందనములు తండ్రి. మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును దేవా తండ్రి ప్రభా, మేము ఏ స్థితిలో నాన్న ఏ ఎక్కడున్నా కూడా తండ్రి ప్రభా నాయన మేము మీ కొరకు నిలబడేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాము తండ్రి ప్రభా. ఎందుకంటే తండ్రి ప్రభా, మరి ఎలాజాని తండ్రి ప్రభా ఆయన మీ కొరకు నిలబడ్డప్పుడు మీరు ఆయన పట్ల కార్యం చేసిన దేవుడు తండ్రి ప్రభా. ప్రజలందరి ముందు తండ్రి ప్రభా ఆయన ప్రార్థన విని తండ్రి ప్రభా మీరు ఆకాశం నుంచి అగ్ని పంపించారు తండ్రి ప్రభా నాయన. అవును దేవా తండ్రి ప్రభా, మేము ఎక్కడున్నా కూడా తండ్రి మేము మీ కొరకు నిలబడ్డప్పుడు తండ్రి ప్రభా మీరు మమ్మల్ని సిగ్గుపడనివ్వరు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మీరు మమ్మల్ని యూ విల్ నాట్ ఫెయిల్ అస్ ఓ మాస్టర్ లార్డ్. అవును తండ్రి ప్రభా నాయన, మీరు సర్వశక్తిమంతుడు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా బలపడి తండ్రి ప్రభా మరి చిన్నపిల్లలు తండ్రి ప్రభా నాయన మరి వాళ్ళ తండ్రుల దగ్గర అడిగినప్పుడు వాళ్ళు
ఆ స్వభావం మాకు అనుగ్రహించమని వేడుకొచ్చినాం తండ్రి. మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ప్రభు ఒక చిన్న పిల్లల మనసుతో వచ్చేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి. విశ్వాసంతో వచ్చేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభు. నాయన ప్రభు, మరి విశ్వాసం లేని జీవితం వ్యర్థము తండ్రి ప్రభు. మరి అలా కాకుండా తండ్రి ప్రభు మా ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు బలపరిచి తండ్రి ప్రభు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగలేక సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభు. నాయన సర్వోన్నతుడు తండ్రి, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి ప్రభు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు తండ్రి ప్రభు. మరి మీ వెలుగులో మేము నడిచేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభ. మాతో పాటు మరి చాలామందిని తండ్రి ప్రభ తీసుకుని వచ్చేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి. అవును తండ్రి ప్రభ, వృద్ధులు ఏమిటి, పెద్దలు ఏమిటి, చిన్నపిల్లలు ఏంటి, అందరూ మీకు ఇష్టము తండ్రి ప్రభ. వాళ్ళందరూ మీ వెలుగులో నడవాలని మీకు ఆశ ఉంది తండ్రి ప్రభ. మరి ఆ విధంగా వాళ్ళు నడిపించమని వేడుకొచ్చు. నా ప్రభు యేసుక్రీస్తు పెట్టి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. ఆయన మహామహిమ కలిగిన దేవుడు, మహిమ చేతనే, తన మహిమ కలిగిన ఆత్మ చేతనే మనల్ని జీవించి నడిపించే దేవుడుగా ఆయన ప్రభు మనకు నిలిచిన ప్రభుగా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునే కాక. ఏలియను నడిపించిన ఆత్మ, దేవుని ఆత్మ ఆ దైవాత్మ చేతనే మనల్ని ఒడ్డులకు చేయలేదు. కనికరించి పిలిచిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునే కాక. ప్రతి భయంకరుడైన దేవాలైనా స్తోత్రములు దేవా తండ్రి ప్రభాన నైతంతా నా దేవుడు నాతో తినిలాడాడు తండ్రి ప్రభా. నువ్వు నడువు 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 నడిపిస్తున్నావు నేను ఎంతగానో ప్రభా. తండ్రి నా శరీరం అయితే అస్సలు సహకరించలేదు దేవా ప్రభా. నేను ఇంతమంది విశ్వాసంలో నేను ఆ బిడ్డ కూడా నేను ఆపిల్ భారం ఉందని తండ్రి ఏమి ఉన్నాడైతే ఏమి ఆ ప్రభా. ప్రార్థనలో కూడా నేను అయినా దేవా అన్నప్పుడు తండ్రి ప్రభా నడిపిస్తున్నాయా ఎంతగానో ప్రభా. రాత్రంతా కూడా నేను చాలా ఎక్కువగా ఉన్నాను, చాలా బలహీనతలు ప్రభా. తండ్రి నన్ను నడిపిస్తాం దేవా. తండ్రి నన్ను ఆ బిడ్డను నడిపిస్తాను, నేను నడవాలి. ఆ బిడ్డ రాబోయినా నువ్వు నడవని చెప్తున్నావు దేవా. తండ్రి నైనా నీ చేస్తున్నాయినా తండ్రి నీ మాట మీద నేను ఆధారపడిస్తాను తండ్రి ప్రభా. నేను ఏమైనా నువ్వే నడిపిస్తావు, నా తండ్రి నడిపిస్తాడు ప్రభా. అయినా తండ్రి నైనా అంతరంగం ఎదిగిన తండ్రినైనా ప్రభానైనా మహాపరిశుద్ధుడా తండ్రి నైనా ఈ చేస్తున్న స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు నడువని నాతోనే చెప్తూనే ఉన్నావయ్యా. అయినా ప్రభా నా భారాలన్నీ తొలగించవు తండ్రి. నన్ను నడిపించినందుకు స్తుతులు ప్రభా. నైనా దేవా ఏమి ఎలాగ రోషంగా ఉండమని చెప్తున్నావు తండ్రి ప్రభా. అది కృపా భాగ్యులనైనా నాకు మా పిల్లలందరికీ దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డని నడిపిస్తూ తండ్రి నైనా ఈ సన్నిధిలోకి నడిపిస్తూ దేవా. తండ్రి నైనా మహాపరిశుద్ధుడా నైనా ఏ ఒక్కరు ఉన్నప్పటికీ దేవా ఎంతో మంది ఉన్నారు నైనా చుట్టూ. ఈసారి నైనా బిడ్డల పక్షం చేసాము తండ్రి ప్రభా. నాకు ఎంతో ఘనమైన కార్యం చేశాను నైనా ప్రభా. నైనా అయ్యా తండ్రి నైనా మీ దగ్గర ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన జరిగిస్తావు దేవా. తండ్రి నా ప్రభునైనా మా పక్షాన్ని కూడా నైనా ప్రభు ఎంతగానైనా ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాయినా. కార్యాలు చూసే బిడ్డలుగా కాదనైనా నీ మాట మీద నిలబడే బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తు దేవా. తండ్రి ప్రభా తండ్రినైనా మహాపరిశుద్ధుడా తండ్రినైనా మహాధనుడా తండ్రినైనా ప్రతి బిడ్డని నడిపిస్తున్నాయినా. ఉపవాస దినాలైనా ఎంతో శ్రేష్టమైన నైనా పదే పదే నాకు నిన్న వినిపిస్తూ వచ్చావు ప్రభానైనా. ప్రభానైనా ఆశ్రయించుతాను నాకు నేను ఉన్న నేను బతికిస్తున్నావు దేవా. నీ సన్నిధిలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మతో నడిపిస్తున్నాయినా. నీ ఆత్మ లేకుండా ఎవరు రాలేరు నాయన నీ సన్నిధిలోకి ప్రభా. తండ్రి అయాదైనా గొప్ప దేవా. నైనా మహాభయంకరుడు నన్ను రోషం గల దేవుడు నాయనా తండ్రి నైనా కరుణ గల జాలి గల దేవుడు నాయనా. తల్లికి తండ్రికి లేని ప్రేమకునైనా నీ దగ్గర దొరుకుతుంది ప్రభా. అయ్యానైనా ప్రతి ఒక్క బిడ్డ నేను నడిపిస్తాను నాయన. సంఘ విస్తరింపకే దేవా. నా ప్రభు వాసన ఉపవాసం ప్రార్థన పండుగను తొలగించావు ప్రభా. ఆ పండుగను ఆచరించాలి నైనా. అయినా మేము గొర్రెల్లాగా నీ మాట వినాలి దేవా. నాయన మరి తప్పపోయిన గొర్రెలను వెదకి తీసుకురాదండి అయ్యా. నైనా నడిపిస్తు ప్రభా. అయ్యా మహాపరిస్థితిగా తండ్రి అయినా మహాదంగా తండ్రి నైనా నీ మర్మాలను లేదు నాయన. మనం మర్చిపోకుండా నాకు తెలియదు మా హృదయాన్ని నెమరు చేసుకోవాలి నాయన. మీతో అనేక బిడ్డలు నడిపించాలి. అతి కృపను భాగ్యం కూడా మాకు దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి నైనా ప్రభానైనా ప్రజా బిడ్డలు నడిపిస్తున్నాయినా. మీ ఆత్మల వర్ధన ప్రకారం సహాయం దయచేయండి ప్రభా. మహాపరిస్థితి
తండ్రి మహాగంధ ఆజ్ఞ ప్రభావ పరిశుద్ధ నామం బట్టి ఆయన మహిమ కలిగిన దేవుడిగా ఆయనకే యుగాయుగాలు మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తు యేసునందున కృప అధికముగా మన పట్ల విస్తరింపజేసి అధికమైన కృపకు పాత్రులుగా ఆయన భయభక్తులు విడిచి వదిలటానికి ఆయన కృప చేత వృద్ధి నొందటానికి ఆయన కృప చేత దేవుని యొక్క ఆశీర్వాదం నుండి దేవుని నామ ఘనత కొరకు వెలుగులేని ప్రజలకు వెలుగునివ్వటానికి దేవుని యొక్క దీపమై వెలిగించబడటానికి నా సంగమా క్రీస్తు కృపను పొందిన దానిగా ఆమెను పలుపని ప్రభుత్వం దేవుని నామ మహిమార్థంగా మరొకరు ప్రార్థన చేద్దాం. మంచి దేవుడిగా మహిమ కలిగే తండ్రిగా ఆయన నామాన్ని ఘనపరుస్తూ గొప్ప చేస్తూ ఎవరు పక్షాన నిలుస్తూ ఉండాలి, ఎవరు పక్షం నిలిస్తే నా దేవుడు నా పక్షం ఉంటాడనేది దేవుడు మన వివరంగా చెప్తూ దేవుని పక్షంగా నిలిచి దేవుని నామ మహిమార్థంగా నిలిచి దేవుని మాటలు విని దేవుని విధంగా బలిలంగా బ్రతకడానికి దేవుడి జ్ఞానాన్ని జీవించిన ప్రతి మాటను బట్టి దేవుని ఘనపరుస్తూ కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియపరుస్తూ ప్రతి గంట ధనులు కావాలని ఆలోచన కలిగి ప్రార్థన చేద్దాం. ఆయన ఘనమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆ ఘనమైన మహిమ కలిగిన దేవుని చెంత మన జీవితాన్ని బలపరుస్తూ తృప్తిపరుస్తూ ఆయన మనతో మాట్లాడిన ఘనమైన దేవుడు మహిమ ఘనత ప్రభావం అనుగ్రహించి ఆ శరీరమైన ప్రభు చేత మనం ఏ కాల్సివంతులుగా జీవించి నడిపించడానికి మనతో మాట్లాడుతూ వస్తాం. ఈ లోకంలో దేవుడు ఏది అనుకుని దేవుడు కాదు అనుకుని బ్రతికే వారికి ఆయుష్కాలం కలిగిపోతూ ఉన్నది. దేవుడు ఉన్నాడు అనుకుని దేవుడే అని నన్ను విశ్వసించిన వారికి ఆయన దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తున్నారు. ఎందుకనగా లేఖనాలు చెప్తున్నారు, నా పిల్లలారా నా యొద్దకు వచ్చి నా మాట వినండి, మీ సంవత్సరములు అధికము చేయబడుతుంది, మీ సంవత్సరములు అధికము చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మహిమ కలిగింది. ఆయనతో బ్రతికే బ్రతికినది మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నది. మీ పాదములు పెట్టింది పోకుండా దేవుని నామ మహిమార్థంగా దేవుని ఎడల ఆయన మీకు అనుగ్రహించి పూదండకు ఓ రక్షకుడు దేవుని స్థితించే స్థితి వస్త్రాలకు యోగ్యురాలుగా బ్రతకడానికి ఆయన గనుడు మహాగణుడు. మన కన్నులలో కన్యలను ఆనంద బాష్పాలుగా మన దుఃఖాన్ని మార్చి దేవుడిగా నా హస్తము నీకు తోడుగా నిలిచి సంగమాని ప్రభుత్వానికి దేవునికి ఆయన హస్తం సామంత కార్యములు చేయగలిగిన హస్తం దేవునికి మహిమ కలిగిన దక్షిణ హస్తం ఆయన ప్రజలతో ఆయన మాట్లాడుతూ అయ్యా నా బాహుబలము తక్కువైందా ఆయన బాహుబలము జీవించి నడిపించడానికి తోడుగా నిలిచిన దేవునికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగురు దాకా దేవుని యొక్క వాక్యాలు మీద మనందరి జీవితాలు దేవుడు ఆయన కృపను ఉంది. ఆయన నామ మహిమార్థంగా దేవుని యొక్క మహిమ కలిగిన మందిరముగా సిద్ధపరుస్తున్న దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగురు దాకా భూలోకములో ఉన్న పరిస్థితులు ఎరిగిన దేవుడే నిన్ను మేలు కలుపుతూ ఉన్నాడు, నిన్ను గురి కలుపుతూ ఉన్నాడు, నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్త సంగమ ఆయన నామ మహిమార్థంగా ప్రజ్వరులు ఆయన వెలుగుతో ఆయన ఉపదేశముతో
క్షేమాన్ని పొందుతుంది దేవుని బిడ్డగా నిరోధించగలిగిన దేవుడు నా దేవుడని దేవోత్సాహంతో తన కృపను అనుగ్రహించి నడిపించే గరుడైన దేవుడు సహాయకుడిగా నిలిచాడని విశ్వసించి మహిమగలిగిన దేవుడు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామం. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు అని ప్రవేశించు. అంతలైన వాడి పక్షాన్ని ఏ మందగలిగిన దేవుడుగా తన కృపను విస్తరింపజేస్తున్న దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. రక్షకుడా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షిస్తుంది. సంగమా దేవుని నామ మహిమార్థంగా భూలోక జనులకు దేవుడు నాడని తెలుసుకుని భూలోక జనులు దేవుని వెలికి దేవుని వెంటాడే నీకు ముందుగా నీకు తోడుగా ఇంకో మహామహిమ కలిగిన దేవుని కృప కృపగంబడి కృప అధికమైన కృప అనుభవించి ఆనందించడానికి అసంఖ్యమ దీవుని దేవుని ప్రభు సెలవిస్తుండగా దేవునికి మహిమ కలుగులు దాక నందిరలుగా బ్రతకానికి దీవించిన దేవునికి మహిమ కలుగులు దేవుని మాటలు విని ఆయన మాటను బట్టి సంతోషించడానికి కృప చూపించిన దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగులు దాక. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి అందరూ స్తోత్రం అయినా గండు అని దేవ గొప్ప తండ్రి నీ పదం స్తోత్రం తండ్రి భూమి ఆకాశం సృష్టించిన తండ్రి నీ పదరా తండ్రి అందులో సమస్తాన్ని కలుగు చేసిన గొప్ప దేవాన్ని కొందరం స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా ప్రభు నా తండ్రి నీ కొందరం స్తోత్రం తండ్రి స్తోత్రం నువ్వు ఏదో ప్రభు నా తండ్రి స్తోత్రయ్యా నువ్వు నా తండ్రి నన్నులందరూ నీ కనుదృష్టితో చూస్తున్న దేవుడు నాయన నీ కొందరం స్తోత్రం చెల్లించుకుంటాను ప్రభు. నీ కనుదృష్టి నా ప్రభా ఏసయ్యా మా మీద ఉంచినందుకు నాయన రక్షకుడా రక్షకుడా నీ పాదాలకు చెత్తకోటి వందనాలైన స్తోత్రమైన స్తోత్రములు స్తోత్రం తండ్రి నీ దైవమైన చూపునాయన నీ ప్రేమ కలిగిన చూపునాయన అయ్యా నా ప్రభ దీవులమైన మమ్మల్ని కైకరించండి చూపు కొరక నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి దేవానికి వందనాలు ప్రభ అని దినాలు చేరి వచ్చిన ఆయన నా తండ్రి నీ మాటలు వినటానికి ప్రభు నా తండ్రి విరామంలో ప్రార్థించడానికి ఆయన నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఆయన నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి కూడా ఇదో అవునాయన నా తండ్రి నీకు అందరం స్తోత్రం తండ్రి ఇరో మహిమ కలిగిన అవునాయన నువ్వు నడిపించి కోట్ల కొలది ఆత్మల బట్టి నీకు మహిమ ఘనత ప్రభావాలు తండ్రి నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీ గొర్రెలు నీ స్వరాన్ని విని నా ప్రభు నా తండ్రి అయ్యా నీ యొక్కకి చేరి వచ్చే రీతిగా నా ప్రభు నువ్వు ఆకర్షించి నువ్వు నడిపించి గరుడు అని దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా తండ్రి అయ్యా నా తండ్రి యోగ్యమైన మమ్మల్ని ప్రభు నా తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభు నీ గొప్ప నామాన్ని నీ ఘనమైన నామాన్ని సేవించడానికి నేను సూచించడానికి నేను ఘనపరచడానికి ఆరాధించడానికి నీ మాటలు వినటానికి ప్రభు నీ నామంలో ప్రార్థించడానికి నా తండ్రి మీరు చేసిన సహాయం అంతటి కొరకు వందనానికి ప్రభు నాయన నా తండ్రి సన్నిధిలో పాల్గొందిన ప్రతి కూడా నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభు నా తండ్రి నాయన పొందడం నీ స్తోత్రం అవునాయన శుద్ధ సువర్ణముగా నువ్వు మార్చుతున్నందుకు నాయన నీకు మహిమ నీకు ఘనత స్తోత్రం తేజవాసుల సంఘముగా నువ్వు రూపుదిద్దుతున్నందుకు నీకు స్తోత్రం మహిమ తేజస్సుతో నా ప్రభు నా తండ్రి నీ దయతో నీ కృపతో నీ దేవుని ప్రేమతో ఉంచిన కలిగిన నువ్వు చేస్తున్న కార్యాభివృద్ధిని బట్టి నీకు మహిమ ఘనత ప్రభావాలు
స్థిరాలను చేస్తూ దిరస్తం Glory, అవునయ్యా ఆరాధన దేవుడిగా ఓ గొప్ప రక్షకుడా అయ్యా నీ ముందు అగ్ని నడుస్తుందని సెలవిచ్చిన గొప్ప దేవాన్ని సందరంలో విశ్వసించండి నాయనాన్ని సందరించండి ఆ అగ్నిలో నేను శుద్ధులు చేయబడే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా అయ్యా నా తండ్రి బంగారానికి కొని తగిలిందని ప్రభు సెలవిచ్చిన దేవుడు నేను ఆ రీతిగా నా ప్రభు నా తండ్రి ఈ పరిశుద్ధమైన అగ్ని చేత ప్రతి బిడ్డ హృదయం శుద్ధి చేయబడాలి ప్రభు ప్రతి బిడ్డ శుద్ధ సువర్ణంగా మార్చబడాలి తండ్రి సందరంలో స్తోత్రం అయ్యా ఏ దోషమున ఏ పాపమున నా తండ్రి ఆ పరిశుద్ధమైన అగ్నిలో దయచేసి మన వీరమ్మ అవును నాయన నాయన నీ సందరంలో స్తోత్రం తండ్రి స్తోత్రం ఓ రక్షకుడా నీకు స్తోత్రం 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 తండ్రి ఈ రక్ష కోసం అవునాయన అవునాయన నా తండ్రి నా తండ్రి కోసం మమ్మల్ని హత్తుకునే దేవుడిగా నువ్వు నా తండ్రి నీ కార్యాన్ని నువ్వు కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీ ఘనమైన కార్యము కొరకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నారు తండ్రి ఏ మంచి లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు నాయన అయ్యా నా తండ్రి నాయన నీ కొందరు స్తోత్రం చెల్లించుకున్నాడు అవును నాయన అవును నీ కృప నాయన చెట్టుకు మనసు చూడని రీతిగా నా ప్రభ నీ కృపను వెల్లడి చేస్తున్నందుకు నా తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ ఉంటున్నారు తండ్రి దాని సువాసన పరిమళ సువాసన నా తండ్రి నీ కార్యాభివృద్ధిని మీరు కలిగిస్తున్నందుకు ఆయన నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నారు తండ్రి అయ్యా నన్ను తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తున్నా ప్రభా మీరు వచ్చిన పిల్లలందరినీ చేతుల్లో పెట్టి దూరానండి నా ప్రభు నీ మాటలు కలిగిన ఈ నామంలో ప్రార్థించిన బిడ్డలు వారిని వారి కుటుంబాన్ని చేతులకు అప్పగించి నజరేయుడైన యేసుక్రీస్తు ఘననామంలో నన్ను తగ్గించి నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యం చేత ధైర్యము తెచ్చుకుని దేవుని నామములో విశ్వాసం ఉంచుతాను బలపరిచిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఆమేన్. ఆయన ప్రభు చేత ధన్యులము ఆయన ప్రభు చేత ధన్యులము ఆ రీతిగా మనల్ని బ్రతికించి బలపరిచిన యేసయ్యకు సదాకాల మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మనతో చేరువచ్చి సకల పరిశుద్ధులు తోడగుండి నడిపించబడిన గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు చేసిన మేలంతటా ఆయన పాదాల మీద తెలుసుకోండి దేవుని నా మరిచిన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారమును నా దేవుని మరువకుము బుద్ధి కలిగిన కన్యకగా నా కుమారుని నా సంగమా దీపం వెలుగుతున్న రీతిగా సిద్ధపరుస్తున్న దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్.